జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా బుధవారం రవాణా శాఖ ఆత్మకూరు నిర్మలా ఫార్మసీ కాలేజీలో కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బ్రేక్ ఇన్స్పెక్టర్ వేమూరు బాలకృష్ణ, మంగళగిరి డిఎస్పీ మురళీకృష్ణ, టౌన్ సిఐ కె వీరాస్వామి, రూరల్ సిఐ బ్రహ్మం తదితరులు పాల్గొని మాట్లాడారు. 37వ జాతీయ భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈ రోజున మంగళగిరి పట్టణంలో నిర్మలా ఫార్మసీ విద్యార్థులతో మారథాన్ నిర్వహించడానికి నిర్ణయించుకున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల యొక్క అవగాహన అంతా రహదారి భద్రతా నియమాలను పాటించి ఏ విధమైన యాక్సిడెంట్లు జరగకుండా రోజువారీ దినచర్యలు జరుగుతాయి కోసం అందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీని కండక్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ ధరించి ప్రయాణం చేయవలనగా మనవి చేస్తున్నాము. అందరూ రోడ్ రూల్స్ నియమాలను పాటించి ఏ విధమైన యాక్సిడెంట్లు లేకుండా గమ్యస్థానం చేరవలసిందిగా ఈ ర్యాలీ ద్వారా అందరినీ అభ్యర్థిస్తున్నాం. జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈరోజు మంగళగిరి టౌన్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు మరియు మా టౌన్ సిఐ వీరాస్వామి, రూరల్ ఎస్ఐ సిఐ గారు బ్రహ్మయ్య, రూరల్ ఎస్ఐ వెంకట్ వగైరాలతో ఒక ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో విద్యార్థుల్ని కూడా పార్టిసిపేట్ చేయించాము. ముఖ్యంగా ఈ సంవత్సరం జిల్లాలో 894 ప్రమాదాలు జరిగితే అందులో 335 మంది చనిపోయారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాల్లోనే 257 ప్రమాదాలు జరిగి 94 మంది చనిపోవడం జరిగింది. కాబట్టి ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకుని మోటార్ వెహికల్ చట్టం ప్రకారం డ్రైవింగ్ నియమాలన్నీ కూడా పాటించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ప్రమాదాలు జరగడానికి గల కారణం హెల్మెట్ లేకపోవడం వలన ప్రథమ కారణం. హెల్మెట్తో ప్రమాదం జరిగినట్లయితే కాలో చేయో ఇరిగి వాళ్ళు ప్రాణాలు నిలబెట్టుకోవడం జరుగుతుంది. కానీ హెల్మెట్ లేకుండా జరిగిన ప్రమాదాలన్నింటిలో కూడా తలకి తగిలిన గాయం అది చిన్నదైనా పెద్దదైనా సరే వట్టి కారణం వల్లనే వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా హెల్మెట్ ధరించాలి. అదేవిధంగా రోడ్డుకి ఎడమ పక్కనే వాళ్ళు ప్రయాణం చేయాలి. అలాగే ముగ్గురు కూడా వాహనం మీద ప్రయాణం చేయరాదు. ఆ విధంగా చేసినా సరే వాళ్ళు బ్రేక్ వేసేటప్పుడు కానీ క్లచ్లు నొక్కేటప్పుడు కూడా చేయలేకపోతారు. అందువలన కూడా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అదేవిధంగా మైనర్ పిల్లలకు కూడా వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకి కోరుకుంటున్నాం. కాబట్టి ఈ నియమాలన్నీ కూడా పాటించి మన విలువైన ప్రాణాలను కాపాడుకుంటారని, అలాగే మోటార్ వెహికల్ ఆఫీసర్స్కి, పోలీస్ వారికి సహకరిస్తారని కోరుకుంటున్నాము. ఈ భద్రతా వారోత్సవాలు ఈ నెలాఖరు వరకు జరుగుతుంటాయి. దీంట్లో వివిధ కార్యక్రమాలు కూడా ప్రతిరోజు నిర్వహిస్తాం.